ఎక్కడ చూశాడు ఈ వంటవాడు? ఈజనను అసేవ్యక్ష్మాజములు పుట్టవే. వంట కోసం కట్టెలు కావాలంటే ఎండిపోయిన చెట్లు బోళ్ళు ఉంటాయి, అందుకని ఫలవృక్షాన్ని పాడు చేసుకుంటారా అంటే అప్పుడు మన సంస్కృతి గమనించండి. కలప దొంగ స్మగ్లింగ్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు శుభ్రమైన చెట్లు పడగొట్టి. వంట కోసం కట్టెలు వాడినా సరే ఎండిపోయిన చెట్టునే వాడేవారు ప్రాచీన సంస్కృతిలో. బతుకున్న చెట్టు మంచి చెట్టు వాడేవారు కాదు. బోళ్ళు చెట్లు ఉన్న బయట వాటిని కొట్టుకోవచ్చు కదా, పర్యావరణ పరిరక్షణ ఉంది ఈ పద్యంలో నిజానికి. అంతేగాని ఫలితంబై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్, అది ఫలించింది, శాఖోపశాఖలుగా విస్తరించింది. అందరికీ చూస్తుంటేనే కళ్ళకు ఆనందంగా ఉంది. గుణశాలిమి వదిన గున్న మావిడిలాగా చెక్క భజన రామాయణంలో పాడతారు ఈ పాట. రాముడు ఆశ్రమానికి వచ్చాట, పాపం సీత లేదుట అక్కడ. లక్ష్మణుని అడుగుతున్నట్ట, ఏదీరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, ఏదయ్యా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. ఎలాంటిది సీత అంటే జానపదుల కవిత్వం చూడండి. గుణశాలిమి వదిన గున్న మావిడిలాగా, గుణశాలిమి వదిన గున్న మావిడిలాగా, ఏదయ్యా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. ఎవరి కవిత్వం వారిది, ఎవరి శక్తి వారిది. గుణశాలి మీ వదిన గున్నమావిడిలాగా. గున్నమావిడి చెట్టు చూడ్డానికి ఎంత వికసించి అందంగా ఉంటుందండి ఫలపుష్పాలతో. అలా ఉంది చెట్టు, దాన్ని పడగొట్టేస్తారా వంటకట్టెల కోసం. పైగా విలసఛాయను ఉపాశ్రిత ప్రదతికి విశ్రాంతిగా వింపగాగల ఈ వృక్షము, అది తన నీడతో ఇంతకాలం ఆశ్రయం ఇస్తోంది. పైగా పెద్దది కాబట్టి జనానికి ఆశ్రయం ఇస్తోంది. అజ్ఞాతవాసం అనే వృక్షం ఫలితంపై 1 నెల రోజుల్లో ఫలించడానికి సిద్ధంగా ఉంది. వరశాఖలోప్పగా అరణ్యవాసం కూడా పూర్తి చేసాం, అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసాం, అది శాఖోపశాఖలుగా విస్తరించింది. అనల్ప ప్రీతి, పైగా దగ్గరకు వస్తూ ఉంటే లక్ష్యం ఎలా ఉంటుంది, అమ్మా ఇంకా 3 నెలలే, ఇంకా 2 నెలలే, ఇంకా నెలే అనుకుని హాయిగా లక్ష్యం చేరుకున్నప్పుడు కౌంట్ డౌన్ అంటారు. దగ్గరికి వచ్చే కొద్దీ భయం పెరుగుతుంది కౌంట్ డౌన్లో. అదే ఫలితాన్ని మనం ఇప్పుడు నాకు అదే ఆనందంగా ఉంది, అమ్మయ్య ఇంకా 5 నిమిషాల్లో అవధానం అయిపోతుంది, గొడవలేదు. ఇంకా పెడితే కనిష్క, తర్వాత అనుష్క, మళ్ళీ ఎప్పుడు అవధానం ఒప్పుకునే వరకు గొడవలేదు. 100 ప్రవచనాలు చెప్పొచ్చు ఒక అవధానం చేయడం కంటే. ఎందుకంటే అక్కడ వాడు ప్రశ్నించేవాడు ఉండడు, ఏం చెప్పినా అడిగేవాళ్ళు లేడు. ఇక్కడ అలా కాదు, అడుగొడుక్కే ఆటంకాలు, పైగా మహాపండితులు దగ్గర పెట్టుకుని ప్రసంగాలు. అందుకని ఇప్పుడు నాది ఎలా ఉంది అంటే అజ్ఞాతవాసాన్ని పూర్తి చేస్తున్న ధర్మరాజులాగే ఆనందంగా ఉన్నాను నేను. అమ్మయ్య 5 నిమిషాలు ఇంక దిగితే మనం పట్టుకునేవాడు, ముందు వెళ్ళాల్సింది అక్కడికే లోపలికి, తర్వాత బయటకు వస్తాం. మరి 3 సీసాలు దాగం ఏమవుతాయి? అందుకని ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తే ఇక బయటికే గొడవలేదు. ఇప్పుడు ఎంత ఆనందంగా దీన్ని ఇప్పటికిప్పుడు ఏదో నేనే తగాదా పెట్టుకుని ఇందులో ఎవరినో గిల్లేమనుకో నా పద్యం సరిగ్గా లేదంటాడు ఆయన. మళ్ళీ 1 గంట కూర్చోవాలి ఇక్కడ. అందుకని అందరినీ పొగడేసి పక్కకి వెళ్ళిపోతే గొడవలేదు. ఇప్పుడు తగాదా పెట్టుకునేది మొదట్లో పెట్టుకోవాలి. అందుకని ఏమయ్యా వాళ్ళలా నీకేమైనా మతుందా లేదా, ఫలితం అయిపోయింది, ఫలించిపోతుంటే ఇప్పుడేమిటి అనవసరంగా బయటపడ్డాం, 1 నెలలు ఓపిక పడితే హాయిగా మనం బయటపడతాం కదా అని చెప్పి నర్మగర్భంగా చెప్పి ఉండేట అసేవ్యక్ష్మాజములు అనల్ప ప్రీతి సంధించును. అలాగే ఉపాశ్రిత ప్రతికి విశ్రాంతిగా వింపగాగల ఈ భూజము, ఈ చెట్టు వంటకట్టియలకై ఖండింపగా బాడి అనల్పమైన ప్రయోజనాన్నిచ్చే అజ్ఞాతవాస మహావృక్షాన్ని నీ అజ్ఞానంతో ఆవేశంతో కొట్టేస్తున్నావు కదయా అంటే భీముడు ఎంత గొప్పవాడైనానండి. ధర్మరాజు అనే అంకుశానికి లొంగిపోయే మత్యభూతి భీముడిలో క్రమశిక్షణని మనం మెచ్చుకోవాలి. అభిప్రాయ భేదం ఉంటే చెప్పడం వేరు, నాయకుడు చెప్పిన దానికి తల ఒగ్గి పనిచేయడం వేరు. అది నేర్చుకోవాలి ఇవాళ పార్టీల వాళ్ళందరూ కూడా. నీకు ఎన్ని అభిప్రాయ భేదాలున్నా పత్రికల వాళ్ళ దగ్గర వాగకూడదు, నాయకుడు చెప్పినట్టు వినాలి చివరికి. ఆ అభిప్రాయం నెగ్గింది కాబట్టి. అసెంబ్లీలో ఇది విభజనక తీర్మానానికి వ్యతిరేకంగా ఆ తీర్మానం వచ్చింది అంటే ఖచ్చితంగా అసెంబ్లీ ఒప్పుకోలేదు అని అర్థం. అసెంబ్లీ ఒప్పుకోలేదు అంటే ఆంధ్రదేశం మొత్తం ఒప్పుకోలేదని అర్థం అక్కడ లెక్క. దాని ప్రకారమే నడవాలి. మీ ఒప్పుకోవడంతో నిమిత్తమే లేదు, మేం చేసేది మేం చేస్తామంటే సరే, ఎవరు చేసేది వారు చేస్తారు, మనం చేసేది అవధానం ఒకటే. స్వస్తి.